సో సుఖప్రసవం కావటానికి తల్లి హెల్త్ కండిషన్ బాగుండాలి, బేబీ హెల్త్ కండిషన్ బాగుండాలి, తల్లి పెల్విస్ అడెక్వేట్గా ఉంటే సుఖప్రసవం అనేది జరుగుతుంది. సో సుఖప్రసవం జరగటం కోసం అని చెప్పని కొత్తగా నాటు మందులు వాడటం అన్నది ఇట్స్ నాట్ అడ్వైజబుల్. ఎందుకంటే నాటు మందులు ఎవరిస్తున్నారు, వాళ్ళకి ఆల్రెడీ ఏమన్నా క్వాలిఫైడ్ డిగ్రీ ఉందా ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇవ్వటానికి కానీ, అట్లాంటివి అసలు ఏ కైండ్ ఆఫ్ మెడిసిన్ అనేది ఇస్తున్నారు, దాంట్లో ఏమన్నా పాయిజనస్ సబ్స్టెన్సెస్ ఉంటాయా, ఆ హర్బ్స్ ఏమన్నా తల్లి హెల్త్ని డిస్టర్బ్ చేయటం కానీ బేబీ హెల్త్ని ఎఫెక్ట్ చేసే ఏమైనా కండిషన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందా అన్నవి మనకు తెలియదు. నాటు మందుల్లో చాలా రకాలు ఉంటాయి. ఒక క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఎవరైనా అట్లాంటివి ఏమైనా ఇస్తుంటే మేబీ యూ కెన్ థింక్ అబౌట్ ఇట్. బట్ నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం సుఖప్రసవం జరగటం కోసమని ఏం మందులు నాటు మందులు వాడాల్సిన అవసరం అనేది లేదు. కరెక్ట్ టైం అయ్యి పూర్తిగా నెలలు నిండాక న్యాచురల్ బాడీ మెకానిజం ద్వారానే సుఖప్రసవానికి కావాల్సిన లేబర్ పెయిన్స్ అన్నవి స్టార్ట్ అవుతాయి. ఒకవేళ 40 వారాలు నిండిన తర్వాత కూడా లేబర్ పెయిన్స్ అన్నవి స్టార్ట్ అవ్వకపోతే అప్పుడు దానికోసం డాక్టర్ మీ పెల్విస్ని అసెస్ చేసి, మీ బేబీ కండిషన్ అసెస్ చేసి, మీకు కాన్పు నొప్పులు రావటం కోసం ఏమైనా మెడిసిన్ ఇవ్వాలా అని మీ డాక్టర్ గారు డిసైడ్ చేసి దాని ప్రకారంగా మెడిసిన్స్ అన్నది పెట్టడం జరుగుతుంది. సో అలా కాకుండా మీరు సుఖప్రసవం కోసం ప్రిపేర్ అవ్వాలి అని చెప్పనంటే దానికోసం మీరు ఇంట్లో ఎక్సర్సైజెస్ అన్నది చేసుకోవచ్చు. నాటు మందులు, మసాజులు చేయించుకోవటము, మంత్రాలు వేయించుకోవటం అన్నది దే ఆర్ నాట్ ఐడియల్లీ అడ్వైజబుల్ ఫర్ ఎనీ మదర్స్ టు అండర్గో.